హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి వొకాబులరీ డిస్కస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. అదేంటంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి మన స్టూడెంట్స్ లో ఒకరైన రేవంత్ గురించి చాలా హ్యాపీగా చెప్పాలి. ఎందుకంటే మన స్టూడెంట్ రేవంత్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ గ్రేడ్ 3 సెలెక్ట్ అయ్యారు. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపున కంగ్రాచులేషన్స్ రేవంత్. ఎలా అయితే రేవంత్ గురించి మనందరం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నామో, అతని సక్సెస్ ఎంత కష్టపడితే వచ్చిందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎలా అయితే మనం రేవంత్ కి మన బెస్ట్ విషెస్ చెప్తున్నామో, ఈ వీడియో చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరూ కూడా, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇలా అతి త్వరలో సెలెక్ట్ అయ్యి ఆ న్యూస్ ని మాకు చెప్పాలి. మేము మీ పేరు ఇలాగే ఎలా అయితే రేవంత్ పేరు అనౌన్స్ చేస్తూ ఫోటో చూపిస్తున్నామో, అలాగే మీ ఫోటో చూపిస్తూ కూడా మేము మీ గురించి అందరికీ చెప్పాలన్నది మా ఆశ, మా సంకల్పం. దానికి మీ యొక్క పార్టిసిపేషన్ చాలా అవసరం. ఎనీవేస్, ఎవరెవరైతే రేవంత్ కి మీ విషెస్ చెప్పాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో మీ కంగ్రాచులేషన్స్ ని, మీ బెస్ట్ విషెస్ ని కూడా రేవంత్ కి పంపండి. వన్స్ అగైన్ రేవంత్, శ్యామ్ సార్ కూడా నీకు బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఇక మనం మన డైలీ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేసే ముందు మీకు గతంలో చెప్పినట్టే ఎల్టీఎక్స్ క్లాసెస్ లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోర్సెస్ అనేవి ఉంటాయి. మీకు కావాల్సిన కోర్సుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ రెండు కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు అతి ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది చాలా ప్రత్యేకమైన కోర్స్. ఎందుకంటే కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే సపరేట్ గా ఉన్న ఈ కోర్స్ పేరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇన్ఫినిటీ అనే పేరు ఎందుకు పెట్టారు మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. జస్ట్ 2000 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు దొరుకుతుంది. అంటే రికార్డెడ్ వీడియోస్ తో పాటు రెగ్యులర్ గా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ప్రెసెంట్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ లేకుండా చాలా తక్కువ ఎగ్జామ్స్ ఉన్నాయనే చెప్పాలి. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ ని మీరు తీసుకోవచ్చు. అది ఐబిపిఎస్ ఎగ్జామ్ కి, ఎస్బిఐ ఎగ్జామ్ కి, ఆర్బిఐ ఎగ్జామ్ కి, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కి, అలాగే సిసాట్ కి, ఎస్ఐ కానిస్టేబుల్ కి, ఇలా వేరియస్ కోర్సెస్ కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ వీడియో చూడడం పూర్తయిన వెంటనే 7893899553 నంబర్ కి కాల్ చేయండి. ప్రత్యూష మేడం తో మాట్లాడండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి వివరాలు తీసుకుని చక్కగా జాయిన్ అవ్వండి. జస్ట్ 2000 రూపీస్ ఫీజు పే చేస్తే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా మనందరం కూడా హిందూ పేపర్లోకి వెళ్ళిపోతున్నాము. మనం హిందూ పేపర్ లో పేజ్ నెంబర్ 4 లో ఉన్నాము. పేజ్ నెంబర్ 4 లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ లో ఉన్నాం. నిజం చెప్పాలంటే ఇది రెగ్యులర్ గా మనం చూసే ఆర్టికల్ లాంటిది కాదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సినిమాకు సంబంధించిన ఒక ఆర్టికల్. జనరల్ గా ఎప్పుడైనా కూడా మూవీస్ రిలీజ్ అయినప్పుడు అందులోంచి ఒక మూవీ తీసుకుని వాళ్ళ మూవీకి సంబంధించిన రివ్యూని రాస్తూ ఉంటారు. ఇలా ఈ ఆర్టికల్ అనేది మూవీకి సంబంధించిన ఒక రివ్యూ ఆర్టికల్. మనం ఈ సినిమా ఎలా ఉందన్నది కాదు చూడాల్సింది, ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ ఏంటన్నది మనం అర్థం చేసుకోవాలి. హెడ్లైన్స్ తో మొదలు పెడదాము. చూడండి, ఈ ఆర్టికల్లోనే సుమారుగా 15 నుంచి 20 వొకాబులరీ ఉన్నాయి. నెరేటివ్ అనే వొకాబులరీ వచ్చింది. నెరేటివ్ అంటే ఏంటంటే స్టోరీ అని రాసుకోండి. నెరేటివ్ అంటే ఏంటంటే స్టోరీ అని రాసుకోండి. ఓకేనా? స్టోరీ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? స్టోరీ అని రాసుకోండి. ఇక ప్లే ఆఫ్స్ అంటే ఏంటి? ప్లే ఆఫ్స్ అంటే నేను మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లే ఆఫ్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఎడిషనల్ మ్యాచ్ ప్లేడ్ టు డిసైడ్. ఉదాహరణకి ఒక మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత ఎవరు గెలిచారో నిర్ణయం తీసుకోవడానికి ఒక ఎడిషనల్ మ్యాచ్ ఆడతారు. దాన్ని సాధారణంగా మనం ప్లే ఆఫ్స్ అంటాము. అంటే ఎడిషనల్ అని రాసుకోండి, సింపుల్ గా ఉంటుంది. ఎడిషనల్ అని రాసుకోండి, సింపుల్ గా ఉంటుంది. ఇక
ఎండేరింగ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. ఎండేరింగ్ అంటే ఇన్స్పైరింగ్ అని రాసుకోండి. ఇన్స్పైరింగ్ లేదంటే గౌరవప్రదమైన, అప్రిషియేటబుల్ అని కూడా రాసుకోవచ్చు. ఎండేరింగ్ అంటే ఏంటంటే ఇన్స్పైరింగ్ అని రాసుకోండి. ఎండేరింగ్ అంటే ఇన్స్పైరింగ్ అని రాసుకోవచ్చు. లేకపోతే ఎడోరబుల్ అని కూడా ఉంటుంది. ఎడోరబుల్ అని కూడా ఉంటుంది. ఎడోరబుల్. ఎడోరబుల్ అంటే తెలుసా అండి? పొగడదగ్గ. మనం దాన్ని అప్రిషియేట్ చేయదగ్గ అంటారు. దాన్ని మనం ఎడోరబుల్ అంటాము. ఇక మనం కానీ చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చూడండి మిథికల్ అనే ఒక వర్డ్ వాడారు. మిథికల్ అంటే పౌరాణిక అని రాసుకోండి. పౌరాణికం అంటాను చూసారా? అలా అన్నమాట. మిథికల్ అంటే పౌరాణికం అంటాను చూసారా? అలా అన్నమాట. అంటే వెరీ ఓల్డ్ అన్నమాట. వెరీ ఓల్డ్ అన్నమాట. తర్వాత మీరు గమనించినట్టయితే ఫ్లాంక్డ్ అనే ఒక వొకాబులరీ వచ్చేస్తుంది గమనించండి. ఫ్లాంక్డ్ అంటే ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఫ్లాంక్డ్ అంటే బలమైన స్ట్రెంగ్తెన్ అని రాసుకోండి. స్ట్రెంగ్తెన్ ఓకేనా? ఫ్లాంక్డ్ అంటే ఏంటంటే స్ట్రెంగ్తెన్ అని రాసుకోండి. స్ట్రెంగ్తెన్. ఇక స్పార్క్లింగ్ అంటే ఏం లేదమ్మా మెరుపులతో కూడిన కలర్‌ఫుల్ లేకపోతే బ్రైట్ అంటాను చూసారా? అలా అన్నమాట. సో, స్పార్క్లింగ్ అంటే రాసుకోండి. బ్రైట్ అని రాసుకోండి. స్పార్క్లింగ్ అంటే బ్రైట్ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? బ్రైట్ అని రాసుకోండి. తర్వాత వెస్టెడ్ అన్నారు. వెస్టెడ్ అంటే ఎవరైతే అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని వెస్టెడ్ అంటాం. మీరు ఎంట్రస్ట్ అని రాసుకోండి. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. లేకపోతే బెస్టో అని కూడా అంటామండి. లేకపోతే బెస్టో అని కూడా అంటాం. సో, ఎంట్రస్ట్ లేకపోతే బెస్ట్రో ఏదైనా పర్వాలేదు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటామండి. ఎవరికైతే అక్కడ ఇంట్రెస్ట్ ఉందో అంటాము. తర్వాత డెస్పరేట్‌లీ అనే ఒక వొకాబులరీ వచ్చింది గమనించండి. డెస్పరేట్‌లీ అంటే విపరీతమైన ఆతృతతో అంటాం చూసారా? విపరీతమైన ఆతృతతో. ఆతృతతో అంటాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే డిస్పెయిర్ అని కూడా అంటాం. డెస్పెయిర్ అని కూడా అంటాం కదండీ! డెస్పెయిర్ అని కూడా అంటామండి. డెస్పెయిర్. ఇక సేవియర్ అంటే ఎవరో మీకు తెలుసండి. ఎవరైతే సమస్యల్లో ఉన్న వారిని వచ్చి కాపాడతారో, వారి కోసం మాట్లాడేటప్పుడు మనం సేవియర్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తాం. సో, సేవియర్ అంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో. సో, ఒక రకంగా చెప్పాలంటే హీరో అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే హెల్పర్ అని కూడా అనొచ్చు. అంటే ప్రాబ్లమ్స్‌లో ఉన్న వారిని ఆదుకునే ఒక ఆపద్బాంధవుడు లాంటిదనమాట. ఇక టేల్ అంటే నేను చెప్పకపోయినా అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం చెప్తున్నాను. టేల్ అంటే ఏమీ లేదమ్మా. టేల్ అంటే ఏంటంటే స్టోరీ అండి. టేల్ అంటే ఏంటి అంటే స్టోరీ అండి. ఓకేనా? స్టోరీ అండి. ఇక ప్రిసైజ్‌లీ అన్నారు చూడండి. ప్రిసైజ్‌లీ అంటే క్లుప్తంగా అంటారండి. బ్రీఫ్‌లీ అంటారండి. ప్రిసైజ్‌లీ అంటే ఏంటంటే క్లుప్తంగా. లేపోతే బ్రీఫ్‌లీ అంటామండి. క్లుప్తంగా లేకపోతే బ్రీఫ్‌లీ అంటామండి. ఏమంటామండి? బ్రీఫ్‌లీ అంటామండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే సెకండ్ పారాగ్రాఫ్‌లో కూడా చూడండి. డ్యూరింగ్ ద లేటర్ ఆఫ్ అన్నారు. ఏమన్నారండి? డ్యూరింగ్ ద లేటర్ ఆఫ్ అన్నారు. ఎల్ఏటిటిఈఆర్ లేటర్ అంటే రెండవ భాగంలో అని అర్థం. ఎల్ఏటిఈఆర్ వేరండి. ఎల్ఏటిటిఈఆర్ వేరండి. లేటర్ ఆఫ్ అన్నారు అంటే రెండవ భాగంలో అని అర్థం. రెండవ భాగంలో అని అర్థం. ఓకేనా? రెండవ భాగంలో అని అర్థము. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇందులో దాదాపుగా అన్నీ కూడా తెలిసిన పదాలే ఉన్నాయి. తెలియని పదాలు మాక్సిమం లేవే అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అంటే మనం ఏ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నది కాదండి. ఏ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులో ముఖ్యమైన వొకాబులరీని మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటిని రాసుకోవాలండి. ఇక్కడ ఒక వర్డ్ కూడా నేను మీకు చూపిస్తాను. గమనించండి. హోవర్ అన్నారు చూడండి. హెచ్ఓవిఈఆర్ హోవర్ అన్నారు. హోవర్ అంటే ఒకే చోట ఉండిపోవడం అండి. హోవర్ అంటే రిమైన్ ఇన్ వన్ ప్లేస్ అని రాసుకోండి. హోవర్ అంటే ఏంటండి? ఒకే చోట ఉండిపోవడం అండి. రిమైన్ ఇన్ వన్ ప్లేస్ అంటాం. హోవర్ అంటే ఏంటంటే ఒకే చోట ఉండిపోవడం అండి. రిమైన్ ఇన్ వన్ ప్లేస్ అంటామండి. ఏమంటామండి? రిమైన్ ఇన్ వన్ ప్లేస్ అంటామండి. ఇక జియో అంటే ఇద్దరు అండి. 2 పీపుల్. ఇద్దరు కలిసి ఉంటే వారిని మనం డుయో అంటామండి. డ్యూయో. ఇనాక్టింగ్ అంటే చట్టాన్ని తయారు చేయడం అండి. మేక్ లా అని రాసుకోండి. ఇనాక్టింగ్ అంటే చట్టాన్ని తయారు చేయడం అండి. మేక్ లా అనమాట. మేక్ లా అనమాట. చట్టాన్ని తయారు చేయడం అంటాను చూసారా? అలా అనమాట అండి. మేక్ లా అని రాసుకోండి. సెకండ్ కాలమ్‌లోకి మనం గాని వచ్చేసినట్టయితే ఇక్కడ మనం గమనించండి. ఇన్నేట్ అనే ఒక వర్డ్ కనిపించింది చూడండి. ఇన్నేట్ అంటే ఏంటండి? ఇన్నేట్ అంటే నేచురల్ అని రాయండి. ఇన్నేట్ అంటే నేచురల్ అని రాయండి.
లేకపోతే లోకల్ అని కూడా అంటామండి. లోకల్ అని కూడా అంటాం. ఇక ఎలిగెన్స్ అన్నారండి. ఎలిగెన్స్ అంటే గ్రేస్ అండి. ఎలిగెన్స్ అంటే స్టైల్ అండి. స్టైల్ లేకపోతే గ్రేస్ అనమాట అండి. స్టైల్ లేకపోతే గ్రేస్ అండి. ఎలిగెన్స్ అంటే స్టైల్ లేకపోతే గ్రేస్. ఓకేనా అండి? గ్రేస్. స్టైల్ లేకపోతే గ్రేస్ అండి. ఇలా మనం చూస్తూ వచ్చినట్టయితే దాదాపుగా మనకి మంచి వర్డ్స్ ఉన్నాయి. ఇక థర్డ్ పారాగ్రాఫ్ లో కూడా వచ్చేసాం. థర్డ్ కాలమ్ లోకి కూడా వచ్చామండి. గార్జియస్ అని నేను చెప్పకపోయినా మీ అందరికీ తెలుసండి. బ్యూటిఫుల్ అండి. గార్జియస్ అంటే బ్యూటిఫుల్ అంటామండి. గార్జియస్ అంటే ఏంటండి? బ్యూటిఫుల్ అంటామండి. బ్యూటిఫుల్. ఓకేనా అండి? బ్యూటిఫుల్ అంటామండి. ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే చూడండి. ఫోలియేజ్ అన్నారు చూడండి. ఫోలియేజ్ అన్నారండి. ద గ్రీన్ ఫోలియేజ్ అన్నారండి. ఫోలియేజ్ అంటే గ్రీనరీ అండి. మొక్కలు, చెట్లు, అడవులు అవన్నీ ఉంటాయి కదండి. దాన్ని చెప్పేటప్పుడు మనం గ్రీన్ ఫోలియేజ్ అంటామండి. అంటే గ్రీనరీ అని రాసుకోండి. గ్రీన్ ఫోలియేజ్ అండి. అంటే గ్రీనరీ అనమాట అండి. మొక్కలు, చెట్లు అవన్నీ ఉంటాయి కదండి. అలా అనమాట అండి. నేను మీకు గుర్తుంటే గత వీడియోలో కూడా ఒక చోట టెపిస్ట్రీ అనే వర్డ్ గురించి నేను మాట్లాడాను. టెపిస్ట్రీ అంటే గుర్తుందా అండి? ఒక అందమైన క్లాత్ అండి. బ్యూటిఫుల్ క్లాత్ అనమాట అండి. ఒక వస్త్రం. అందమైన వస్త్రము అంటాను చూసారా? అలా అనమాట అండి. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ మనకి మిలియు అనే ఒక మంచి వొకాబులరీ వచ్చిందండి. మిలియు అనే ఒక మంచి వొకాబులరీ వచ్చిందండి. మిలియు అంటే ఎన్వైర్న్మెంట్ అండి. వాతావరణం. మిలియు అంటే ఏంటండి? ఎన్వైర్న్మెంట్ వాతావరణం. లేకపోతే దాన్నే మనం బ్యాక్ డ్రాప్ అని కూడా అంటామండి. దాన్ని మనం ఏమంటామండి? బ్యాక్ డ్రాప్ అని కూడా అంటామండి. ఇక మనం కానీ చూసినట్టయితే ఇక్కడ నర్చర్ అనే ఒక వర్డ్ అయితే మన కోసం వచ్చేసిందండి. నర్చర్ అంటే ఎంకరేజ్ అండి. ఓకేనా? నర్చర్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం అంటాము. నర్చర్ చేయడం అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం అంటామండి. ఎంకరేజ్ చేయడం అంటాము. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే మంచి మంచి వొకాబులరీయే మనకి ఇందులో ఉన్నాయండి. లాస్ట్ కాలమ్‌లో కూడా మనం వచ్చేసాము. ఇందులో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ మన కోసం కనిపించిందండి. క్యారికటురిష్ అన్నారండి. క్యారికటురిష్. సో, క్యారికటురిష్ అంటే ఏంటి? అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం క్యారికటురిష్ అంటే కార్టూన్ అని రాయండి. కార్టూన్ అంటే అందమైన అని కూడా రాయొచ్చండి. కార్టూన్, కలర్‌ఫుల్ అలా అంటామండి. కార్టూన్, కలర్‌ఫుల్, అందమైన అంటాం చూసారా? అలా అనమాటండి. కార్టూన్, కలర్‌ఫుల్, అందమైన అంటాం చూసారా? క్యారికటరిష్ అంటామనమాట అండి. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే మనకి స్క్వేర్‌లీ అనే వర్డ్ వచ్చిందండి చూడండి. స్క్వేర్‌లీ. స్క్వేర్‌లీ అంటే ఏంటంటే కంప్లీట్‌లీ అండి. మొత్తంగా అంటామండి. స్క్వేర్‌లీ అండి. స్క్వేర్‌లీ అంటే కంప్లీట్‌లీ అంటామండి. కంప్లీట్‌లీ అంటామండి. మొత్తంగా అంటాం చూసారా? అలా అనమాట. మొత్తంగా అంటాం చూసారా? అలా అనమాట అండి. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇన్‌సైట్ అనే వర్డ్ కూడా కనిపించిందండి. ఇన్‌సైట్ అంటే అవగాహన అండి. అవేర్‌నెస్ అండి. ఇన్‌సైట్‌కి ప్రిపోజిషన్ సాధారణంగా మనం ఇన్‌సైట్ ఇంటూ అంటామండి. ఓకేనా? ఇన్‌సైట్ ఇంటూ అంటామండి. ఇన్‌సైట్ అంటే అవగాహన అండి. ఓకేనా? ఇన్‌సైట్ అంటే ఏమంటామండి? అవగాహన అంటాం. దాన్నే మనం అవేర్‌నెస్ కూడా అంటాం కదండీ! అలా అన్నమాట అండి. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే లాస్ట్ పారాగ్రాఫ్‌లో కూడా వచ్చేసాము. ఇందులో కూడా దాదాపుగా మనకి అన్నీ కూడా తెలిసిన వొకాబులరీ ఉన్నాయండి. ఒక ఎక్స్‌ప్రెషన్ గమనించండి. డూ అవే అన్నారు చూడండి. డూ అవే అంటే రద్దు చేయడం అండి. క్యాన్సిల్ అని రాసుకోండి. డూ అవే అంటే ఏంటంటే రద్దు చేయడం అండి. క్యాన్సిల్ చేయడం అని రాసుకోండి. డూ అవే అంటే రద్దు చేయడం అండి. క్యాన్సిల్ చేయడం అనమాట అండి. ఇక ఇన్ టాండమ్ అన్నారు చూడండి. ఏమన్నారండి? ఇన్ టాండమ్. ఇన్ టాండమ్ అంటే ఒకేసారి అని రాయండి. ఇన్ టాండమ్ అంటే ఒకేసారి. అట్ ఏ టైమ్, అట్ ద సేమ్ టైమ్ అని రాయండి. ఇన్ టాండమ్ అంటే ఒకేసారి. అట్ ద సేమ్ టైమ్ అంటాం కదా! అలా అనమాట. అట్ ద సేమ్ టైమ్ అంటాం కదా! అలా అనమాట. తర్వాత మనం చూసినట్టయితే ఆక్వర్డ్ అన్నారండి. ఆక్వర్డ్ అంటే బ్యాడ్ అండి. ఓకేనా? ఆక్వర్డ్ అంటే బ్యాడ్ అండి. లేపోతే ఒక రకంగా చెప్పండి నెగెటివ్ వర్డ్ అండి. ఆక్వర్డ్ అంటే బ్యాడ్ అంటామండి. బ్యాడ్ లేకపోతే ఆడ్ అని కూడా అంటామండి. ఓడిడి ఆడ్ అని కూడా అంటామండి. బ్యాడ్ అంటామండి. లేకపోతే ఆడ్ అని కూడా అంటామండి. ఇలా మనం ఇందులో కొన్ని ముఖ్యమైన పదాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనకి ఇందులో ఒక చోట టెపిస్ట్రీ అనే వర్డ్ వచ్చింది. గుర్తుందా అండి? టెపిస్ట్రీ అంటే అందమైన ఒక వస్త్రం అండి. బ్యూటిఫుల్ క్లాత్ అని నేను చెప్పానండి. అలాగే సేవియర్ అనే వర్డ్ కూడా మనకి ఈరోజు వచ్చిందమ్మా. సేవియర్ అంటే హీరో అండి. కాపాడేవాడు అని చెప్పానండి.
అలాగే స్పార్క్లింగ్ అనే వర్డ్ వచ్చింది, గమనించండి. స్పార్క్లింగ్ అంటే అందమైన మెరుపులు మెరుపులు అంటాం కదా, అలా అన్నమాట. అలాగే ఒక చోట ఎండీరింగ్ అనే వర్డ్ కూడా వచ్చింది, గుర్తుందా? ఎండీరింగ్ అంటే నేనేం చెప్పానండి? ఎండీరింగ్ అంటే ఒక ఇన్స్పైరింగ్ అంటామండి. ఎండీరింగ్, ఈఏఆర్ఐఎన్‌జి. ఎండీరింగ్ అంటే ఇన్స్పైరింగ్ అంటామండి. అద్భుతమైన అని కూడా అంటామండి. మనకి హెడ్‌లైన్స్‌లోనే నెరేటివ్ అనే వర్డ్ ఈరోజు నేను మీకు చెప్పడం జరిగిందండి. నెరేటివ్ అంటే స్టోరీ అండి. నెరేటివ్ అంటే స్టోరీ అండి. ఒక చోట మనకి ఆక్వర్డ్ అనే వర్డ్ అయితే వచ్చిందండి. ఆక్వర్డ్ అంటే బ్యాడ్ అండి, లేకపోతే ఆడ్ అండి. అలాగే ఇన్ టాండమ్ అనే వర్డ్ వచ్చిందండి. ఇన్ టాండమ్ అంటే ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ అంటామండి. ఒకేసారి అంటాం. అట్ ద సేమ్ టైమ్ అంటామండి. ఒకేసారి. ఒక చోట పారాగ్రాఫ్‌లో చారియట్ అనే వర్డ్ కూడా వస్తుందండి. చారియట్ అంటే రథం అండి. మహారాజు వెళ్ళే రథాన్ని చారియట్ అంటామండి. ఒక చోట మనకి డూ అవే అనే వర్డ్ వచ్చిందండి. డూ అవే అంటే రద్దు చేయడం అండి. క్యాన్సిల్ చేయడం అని కూడా అంటామండి. ఒక చోట మనకి స్క్వేర్‌లీ అనే వర్డ్ వచ్చిందమ్మా. స్క్వేర్‌లీ అంటే మొత్తంగా అన్నాను, గుర్తుందా? కంప్లీట్‌లీ అన్నాను. మొత్తంగా లేకపోతే కంప్లీట్‌లీ అన్నానండి. ఒక చోట మనకి న్యూన్స్ అనే వర్డ్ కూడా వస్తుందండి. న్యూన్స్. న్యూన్స్ అనే వర్డ్ కూడా వస్తుందండి. న్యూన్స్ అంటే డిఫరెంట్ అండి. న్యూన్స్ అంటే డిఫరెంట్ అండి. అలాగే మీకు గుర్తుంటే ఒక చోట మనకి ఫోలియేజ్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. ఫోలియేజ్ అంటే గ్రీనరీ అంటే మొక్కలు, చెట్లు, అడవులు లాంటివి. ఓకేనా? గ్రీనరీ అంటామనమాట అండి. అలాగే మరి మీకు గుర్తుంటే ఒక చోట మనకి క్యారికటరిష్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. ఏంటండి? క్యారికటరిష్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. క్యారికటరిష్ అంటే చెప్పాను నేను, కార్టూన్ లేకపోతే కలర్‌ఫుల్ అని కూడా అంటామండి. అలాగే ఒక చోట మనకి మిలియు అనే వర్డ్ కూడా వచ్చిందండి. మిలియు అంటే ఎన్వైర్న్‌మెంట్ అండి. వాతావరణం అంటాం చూసారా? ఎన్వైర్న్‌మెంట్ లేదా వాతావరణం అంటామండి. అలాగే ఇమోట్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. ఇమోట్ అంటే ఎక్స్‌ప్రెషన్స్‌ని బయటకు చూపించడం అండి. పోర్ట్రే ద ఎమోషన్స్ అండి. ఇమోట్ అంటే పోర్ట్రే ద ఎమోషన్స్ అంటామండి. పోర్ట్రే ద ఎమోషన్స్ అంటామండి. అలాగే ఒక చోట మనకి ఇన్నేట్ అనే వర్డ్ వచ్చిందండి. ఇన్నేట్ అంటే చెప్పానండి, లోకల్ అండి. ఇన్నేట్ అంటే లోకల్ అని చెప్పానండి. ఇన్నేట్ అంటే ఏం చెప్పానండి? లోకల్ అని కూడా చెప్పానండి నేను. ఇన్నేట్ అంటే ఏంటంటే లోకల్ అన్నామండి. ఇన్నేట్ అంటే లోకల్ అన్నామండి. గుర్తుందా మీకు? ఇన్నేట్ అంటే లోకల్ అన్నామండి. అలాగే మీరు గనుక చూసినట్టయితే మనకి ఒక చోట అద్భుతమైన వర్డ్ ఒకటి వచ్చిందండి. డెస్పరేట్‌లీ అనే వర్డ్ వచ్చిందండి. గుర్తుందా? డెస్పరేట్‌లీ అనే వర్డ్ కూడా వచ్చిందండి. డెస్పరేట్‌లీ అంటే ఏంటంటేనండి, చాలా ఆతృతతో కలిగిన, కుతూహలంతో కలిగిన అంటాం చూసారా? అలాగనమాట అండి. ఆతృత లేకపోతే కుతూహలం అంటామండి. ఫ్లాంక్డ్ అనే వర్డ్ వచ్చిందండి. ఫ్లాంక్డ్ అంటే బలమైన. ఫ్లాంక్డ్ అంటే బలమైన అంటామండి. ఇంకా చాలానే మంచి వొకాబులరీ ఉన్నాయండి. నేను అన్ని మాక్సిమం ఇంపార్టెంట్‌వే సెలెక్ట్ చేసి మీకు చెప్పాను. అయితే ఎప్పటిలాగా నేను మీకు 3 పదాలు ఇస్తూ ఉంటాను కానీ, ఈరోజు నేను మీకు 3 పదాలు ఇవ్వను. ఎందుకంటే రేపు సండే. రేపు ఎలాగో మనం వీక్లీ వొకాబులరీ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి, ఈ వర్డ్స్‌తో పాటు ఈ వారంలో చెప్పుకున్న వర్డ్స్ అన్నిటిని కూడా మనం చక్కగా రివైజ్ చేసుకుంటాము. కాబట్టి హ్యాపీగా ఈరోజు చెప్పిన వర్డ్స్‌ని మాత్రం బాగా చదువుకోండి. బాగా స్టడీ చేసుకోండి. రేపటి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుంటాము. ఎలాగో ఈ వీక్‌లో చెప్పుకున్న వర్డ్స్ అన్నిటిని కూడా చక్కగా మనం రివైజ్ చేసుకుందాం. కాబట్టి ఈరోజు వర్డ్స్ ఆఫ్ ద డే అవసరం లేదు. రేపు ఈ వీక్‌లో చెప్పుకున్న వర్డ్స్ అన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ లోపల మీరు మండే టు సాటర్డే ఈ వారంలో చెప్పుకున్న వర్డ్స్ అన్ని చదువుకొని రెడీగా ఉండండి. రేపు నేను రివైజ్ చేస్తాను కాబట్టి ఇంకా బాగా గుర్తుంటుంది. మీరు ఒకసారి స్టడీ చేసుకోండి. మీరు స్టడీ చేస్తే చాలా గుర్తుంటుంది. నేను ఎలాగో మళ్ళీ రేపు రివైజ్ చేస్తాను కాబట్టి ఇంకా బాగా గుర్తుండిపోతాయి. లైఫ్‌లో మర్చిపోకుండా ఉంటుంది. సరేనా మరి? ఇక మనం రేపటి వీడియోలో కలిసి చక్కగా ఈ వీక్ చెప్పుకున్న వర్డ్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము. ఆల్ ద బెస్ట్. నేను వీడియో మొదట్లో చెప్పినట్టు మన స్టూడెంట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో, మీరు ఆయనకి బెస్ట్ విషెస్ మీ కమెంట్స్ ద్వారా మీ యొక్క విషెస్‌ని కమెంట్స్ రూపంలో పెట్టాలి అని నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అతి త్వరలో మీ పేరు కూడా నేను అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాను. రేపు రేపు వీడియోలో మనం మళ్ళీ మాట్లాడుకుందాము. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.